ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అటువలే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన దేవుడు బెత్లెహేము పురములో మానవాళిని రక్షించుటకు కన్య మరియ గర్భమున బాలునిగా జన్మించాడు. ఒకసారి మనం ఆలోచించండి. కన్య మరియ గర్భమున ఒక బాలునిగా, ఒక క్రిస్మస్ బాలునిగా ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారు జన్మించారు. ప్రపంచంలో ఎందరో మహానుభావులు, చరిత్రకారులు జన్మించేటప్పటికీ క్రీస్తు వలె మానవుని పాపము నుండి, శాపము నుండి, నిత్య శిక్ష నుండి రక్షించలేకపోయారు. ఎందుకంటే ఎంతోమంది జన్మించారు. వారి జన్మకి క్రీస్తు వారి జన్మకు ఉన్న తేడా అదేనండి. ఈయన రక్షించు రక్షకుడు. అటువంటి రక్షకుడుగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, నిన్ను రక్షించువాడను నేనే, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని. ఎందుకంటే ఆయన నిజముగా లోకరక్షకుడు. యేసు వలన మాత్రమే మనకు రక్షణ అనేది కలుగుతుంది. ఆయన వేటి నుండి మనల్ని రక్షిస్తున్నాడంటే పాపము నుండి రక్షిస్తాడు. పాపము నుండి రక్షిస్తాడు. ఎందుకంటే మానవుని యొక్క స్వభావమే పాపం. మానవుని యొక్క పుట్టుకే పాపము. కాబట్టి ప్రియమైన వారలారా, ఆనాడు మనిషిని సృష్టించినప్పుడు పాపముగా సృష్టించలేదు, లేకపోతే పాపిగాను సృష్టించలేదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించుట వలన దేవునికి దూరమై దేవుని మహిమను కోల్పోయాడు. అందుకనే తనలో పాపం అనేది ప్రవేశించింది. కావున ప్రియమైన వారలారా, అటువంటి నశించిపోతున్న మానవుణ్ణి దేవుడు క్షమిస్తాడు. రక్షించుటకే కన్య మరియ గర్భమున ఈ లోకములో ఆయన జన్మించాడు. అందుకనే పాపుల్నే నేను పిలవచ్చాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నశించిపోతున్న వారిని వెదికి రక్షించడానికే వచ్చానని చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈ లోకములో ఉన్న పాపాన్ని క్షమించడానికైనా, ఆ పాపము నుండి రక్షించడానికైనా యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. ప్రియమైన వారలారా, ఆయన రోగముల నుండి రక్షించేవారు. యేసుక్రీస్తు వారి భూమి మీద బ్రతుకున్నంత కాలంలో ఎంతోమంది వ్యాధిగ్రస్తులను ఆయన బాగు చేశాడు. శారీరకంగా, మానసికంగా, ప్రియమైన వారలారా, ఆత్మీయంగా ఎంతోమంది రోగములు కలిగిన వారు ఉన్నారు. అటువంటి సర్వ రోగముల నుండి ఆయన విడిపించేవాడు. అంతేకాదు, నిత్య నరకము నుండి కూడా ఆయన రక్షించేవాడు. నిత్య నరకము, ఎందుకంటే ప్రతి పాపికి ఆ నరకం అనేది ప్రియమైన వారలారా సిద్ధముగా ఉంటుంది. అందుకనే ప్రతి మానవుడు ఆ నరకమునికి వెళ్ళిపోకుండా ఉండాలనే యేసుక్రీస్తు వారి లోకానికి కన్య మరియ గర్భమున ఆయన ధరించి ఉన్నాడు. ఈరోజు ఈ హృదయమునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలమునందు నీ హృదయాన్ని దేవునికి ఇస్తే ఆ రక్షణ పొందుకుంటావు. ఎందుకంటే తన ప్రజలకి రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. నువ్వు ప్రభువుని పూర్తి రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన ఇచ్చే రక్షణ పొందుకుంటావు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.